హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను పాల ముంజలు చేస్తున్నానండి, మీరు ట్రై చేయండి. ముందుగా నేను ఇది కార్న్ ఫ్లోర్ అండి, కార్న్ ఫ్లోర్ 1 కప్పు, అలాగే 3 కప్పులు పాలు అండి. ఏ కప్పుతో పౌడర్ వేసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు పాలు వేసుకొని అదే కప్పుతో పంచదార అండి. మీకు కావాలంటే తగ్గించుకోవచ్చు, లేకపోతే ఎక్కువ వేసుకోవచ్చు. స్వీట్ మరీ ఎక్కువన్నా బాగోదు. నేను అదే కప్పుతో లెక్కగా చేశాను. ఇది మనం అలా బాగా కలుపుకోవాలండి, పంచదార కరిగిన వరకు ఇలా కలుపుకోవాలి. మనం ఇది వేసవికాలంలో తింటే చాలా మంచిదండి. ఇది వడకెట్టేసుకోండి. ఒక గిన్నెలో నెయ్యి వేసుకొని అందులో ఈ పాలు వడకెట్టేసుకోండి. కార్న్ఫ్లోర్ పాలు వడకెట్టేసుకోండి. ఇది వేసవికాలంలో వేడి చేసిపోతుంటుంది కాబట్టి మనం ఇలా చేసుకొని తింటే చాలా మంచిదండి. మోషన్స్ అయినా విరోచనాలు అయినా వాళ్ళకి తింటే ఇది బేగా కడతాయంటారు. మీరు ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి వారానికి ఒకసారైనా తింటే చాలా మంచిదండి. ఇది ఇలాగ స్టవ్ మీద పెట్టుకొని మనం ఇలా తిప్పుతూ ఉండాలండి. తిప్పుతున్నప్పుడు మనకి గట్టి పడుతుంటుంది, ముద్ద అవుతుంటుంది. అలా తిప్పుతూనే ఉండాలండి. 1 నిమిషం ఆలస్యమైనా అడుగంటిపై మాడిపోతుంటుంది. ఒకసారి అంటే 1 నిమిషం అలా తిప్పండి. తిప్పాక మనకి అంటుకోకుండా ఉండాలండి. తడి చేయి పెట్టుకొని ఉడికిందో లేదో తెలియడానికి చిన్న తడి చేయ చూసారా, ఇంకా ఒక్కసారి ఉడకాలి. ఇలా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగున నల్లగా మాడిపోతుంటుంది. ఇది చూసారా, తడి చేసుకొని ఇలా చూసుకుంటే అంటుకోలేదు. అప్పుడు మనం ఒక ప్లేట్లో కానీ కంచంలో కానీ నెయ్యి రాసుకొని ఈ ముద్ద అందులో వేసుకొని నొక్కిసుకోండి. చేతితో బాగా నొక్కిసుకోవాలి. ఇలాగా నొక్కుకొని 1 నిమిషం ఉన్నాక చల్లారాక ముక్కల్లా కోసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. అంతేనండి, ఎంత టేస్టీ అయినా పాల ముంజలు రెడీ అయిపోయి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. మేము పాల బిళ్ళలు అంటాం, పాల ముంజలు అంటామండి. మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.